హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. 24/7 లైవ్లో ఏం జరుగుతుంది, ఆ అప్డేట్స్ కూడా వీడియోలో ఉండబోతున్నాయి. తనుజ వర్సెస్ దివ్య, వీళ్ళిద్దరు గొడవలో ఎవరిది తప్పో ఎవరిది రైట్ అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ 2 టీంలో డివైడ్ చేశారు. బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లని బ్లూ టీంలో ఎవరున్నారు, రెడ్ టీంలో ఎవరున్నారు, అసలు వాళ్ళిద్దరి మధ్య క్యాప్టెన్ టాస్క్ ఏం జరిగినాయి, ఎవరు క్యాప్టెన్ కంటెండర్లు అయ్యారు, మొత్తానికి క్యాప్టెన్ రీతు ఎలా అయ్యింది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లో ఎవరికి బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే సెలబ్రిటీస్ మొత్తము, టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ మొత్తం ఇమాన్యుయల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5 ఎవరు ఉంటారో అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే తనుజ ఏదైనా కన్నింగ్ గేమ్ ప్లాన్ చేసిందా కళ్యాణ్ పడాల కోసం, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే తనుజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి శారీ ఇవ్వడం అది గేమ్ ప్లానా లేకపోతే ప్రేమతో ఇచ్చిందా, దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఒక 4,900 ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఎంబడెంబడే స్టోరీ రూపంలో పెడుతుంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అసలు మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్లో 9 కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ దానికోసము మీకు ఎవరు క్యాప్టెన్ కావద్దు అని చెప్పండి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 ఓట్స్ తనుజకు పడ్డాయి. దివ్యానికిత కానీ, అలాగే డెమాన్ కానీ, అలాగే బర్నీ గారు కానీ, ఇమాన్యుయల్ కానీ, రీతు, వీళ్ళందరూ కలిపి ఏం చేశారంటే తనుజ పేరు చెప్పడం జరిగింది. అంటే తనుజకు ఆల్మోస్ట్ ఆల్ 5 ఓట్స్ పడ్డాయి. డెమాన్కి ఒక ఓటు పడ్డది. అలాగే ఇమాన్యుయల్కు 2 ఓట్లు పడ్డాయి. సో ఓవరాల్గా బిగ్ బాస్ తనుజని ఎలిమినేట్ చేస్తాడు. అంటే క్యాప్టెన్ కంటే టాస్క్లో పాల్గొనకుండా పక్కకు పెడతాడు. సో ఇక్కడ బిగ్ బాస్ 2 టీంలో డివైడ్ చేస్తారు. ఒక టీంలోనేమో రెడ్ టీంలోనేమో సంజన, భరణి, ఇమాన్యుయల్, దివ్య, వీళ్ళు 4 ఉంటారు. ఇంకొక టీంలోనేమో కళ్యాణ్ పడాల, డెమాన్ పాను, సుమన్ శెట్టి, రీతు. సో వీళ్ళు ఉంటారు. ఓవరాల్గా వీళ్ళందరి మధ్యలో టాస్కులు జరుగుతాయి. ఆ టాస్కులు జరిగిన తర్వాత ఫైనల్గా రీతు చౌదరి అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరి మధ్యలో టాస్కులు అయిన తర్వాత సంచాలకు ఉన్న పర్సన్ ఫస్ట్ సుమన్ శెట్టి కెప్టెన్ అని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ గొడవలు అవుతాయి. గొడవలు అయిన తర్వాత మళ్ళీ రీతు చౌదరి కెప్టెన్ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, కంగ్రాచులేషన్ టు రీతు చౌదరి అని చెప్పి. సో ఇక్కడ బిగ్ బాస్ కూడా ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటుండే ఎట్టి పరిస్థితుల్లో బర్నీ గారన్నా రీతు చౌదరి అన్న కెప్టెన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిని బిగ్ బాస్ టాప్ 5 తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి తన ప్లాన్ 100% బిగ్ బాస్ ప్లాన్ 100% సక్సెస్ అయింది. రీతు చౌదరి మొత్తానికి క్యాప్టెన్ అయింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే దివ్య నిఖిత అలాగే తనుజ వీళ్ళిద్దరు గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రైటు. సో ఫస్ట్ దివ్య నిఖిత గురించి మాట్లాడితే, దివ్య ఫస్ట్ నుంచి తనుజ అంటే నచ్చదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ బర్నీ గారు తనుజతో క్లోజ్ ఉందని చెప్పి అస్సలు నచ్చదు. బర్నీ తనుజతో ఏం మాట్లాడినా, ఈవెన్ నైట్ మనం లైవ్ చూసినా కూడా బర్నీ గారు ఆయింట్మెంట్ రాస్తారు తనుజకు. ఆ విషయంలో కూడా దివ్య గొడవ పడుతుంది. ఇదే బర్నీ గారితో దివ్య ఏమంటారు హెడ్ మసాజ్ చేపించుకుంటారు. అప్పుడు తనుజ ఏమనదు. సో ఇక్కడ దివ్య ఫస్ట్ నుంచి కొంచెము తనుజ అంటే కొంచెం కోపంగా ఉంది. తనుజ పైన కొంచెం కుళ్ళు కుతంతం అన్నీ ఆల్రెడీ దివ్యకైతే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ గొడవలో దివ్య కొన్ని పాయింట్స్ కరెక్ట్ అయిపోయి. ఎందుకంటే నువ్వు 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది నీకు ఆల్రెడీ, మళ్ళీ 3వ ఇమ్యూనిటీ మళ్ళీ నువ్వు ఎందుకు క్యాప్టెన్ కావాలి, నువ్వు క్యాప్టెన్ కావద్దని మాకు ఇష్టం లేదు, నువ్వు వద్దని చెప్పి డైరెక్ట్ పాయింట్ అయిపోయింది. 100% ఆ పాయింట్ కరెక్ట్. కానీ ఇక్కడ తనుజ అనవసరంగా నోటు జారింది. పో కూర్చోపో, ఈడొచ్చి కూర్చో, అలాగే బయట చేసే పనులు బయట సరిపోదని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చావు, ఇవన్నీ కొన్ని వర్డ్స్ వాడేది లేకుండా. ఎందుకంటే బయట గురించి అనవసరం, బయట దివ్యానికి తేందనేది అనవసరం. బయట నుంచి లోపలికి వచ్చి లేస్తుంటే ఇవన్నీ పర్సనల్ టాపిక్ అనేది ఇక్కడ మాట్లాడొద్దు. అలాగే వచ్చి కూర్చో ఎక్కిరించినట్లు మాట్లాడము, ఎలా చేసి మాట్లాడము, అలాగే పో అనడము, అంటే ఒక వ్యక్తికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో ఈ విషయంలో నాకు దివ్యానికిత కరెక్ట్ అనిపించింది. అలాగే తనుజ గారు ఎందుకో తన కాన్ఫిడెన్స్ని కోల్పోతూ తన అసహనం ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే లేదులే ఆ పోనీలే అంటే దివ్యానికితకు పైన తన అసహనం అనేది మొత్తము మన తనుజ గారు చూపించడం జరిగింది. ఈ విషయంలో నాకు 100% దివ్యానికిత కరెక్ట్ పాయింట్ చెప్పింది అనిపించింది.
తనుజ అనవసరంగా నోరు జారింది దివ్యనికిత పైన అని చెప్పి నాకైతే అనిపించింది. ప్రోమో చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్దాము. సో ఇప్పుడు ప్రోమో వరకు చూసుకుంటే మాత్రం 100% దివ్యానికితో మాట్లాడింది, పర్ఫెక్ట్ పాయింట్స్ మాట్లాడింది. కానీ తనుజ అనవసరంగా నోరు జారింది అని నాకైతే అనిపించింది. పో హేళన చేసి కూర్చోనడము, అలాగే బయట జరిపోక లోపలికి వచ్చా అని కొన్ని వర్డ్స్ అనేది కాదు. ఎందుకంటే లేడీస్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడడం, ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇది నేషనల్ టీవీ ఛానల్, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఓవరాల్గా దివ్యనికిత అలాగే తనుజ విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిది తప్పు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్లో 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళలో ఓన్లీ 2 మాత్రం క్యాప్టెన్ కాలేదు. అది బర్ని గారు, రీతు చౌదరి. అది ఆల్రెడీ చెప్పాను కదా, రీతు మొత్తానికి క్యాప్టెన్ అయింది. అలాగే కళ్యాణ్ పడాలతో కావాలని తనుజ క్లోజ్ ఉంటుందా అంటే 100% కావాలని క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే తనుజ వాళ్ళ సిస్టర్ చెప్పిన తర్వాత తనుజ కంప్లీట్గా మారిపోయింది. తన కన్నింగ్ గేమ్ ప్లాన్ తోటే కళ్యాణ్ పడాల చుట్టూ తిరుగుతుంది. అలాగే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఆ 14 మినిట్స్ ఉన్న టైం మొత్తము కావాలని పక్కకే కూర్చుంది. ఎలాంటి ఇన్పుట్స్ కళ్యాణ్కి వెళ్ళొద్దు, ఎలాంటి గేమ్ స్ట్రాటజీ కళ్యాణ్కి వెళ్ళొద్దు అని తన స్వార్థంతో పక్కన కూర్చుంది. నాకైతే చాలా అంటే చాలా బీపీ లేచింది. ఎందుకంటే నీవేమో మీ సిస్టర్తో పోయి బెడ్రూమ్లో మాట్లాడతావు పర్సనల్గా. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా స్పేస్ ఇవ్వచ్చు కదా. అరే వాళ్ళు ఏదైనా పర్సనల్గా మాట్లాడుకుంటారు, ఏదైనా పర్సనల్గా ఇంటి ఇస్తారు, ఏదో ఒకటి ఉంటుంది కదా. నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేదు తనుజ? నాకైతే 100% కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు పక్కన కూర్చోండి 100కి 1000% తప్పు. అలాగే శారీ ఇచ్చేది కూడా 100% ఒక గేమ్ ప్లాన్ ప్రకారం ఇచ్చింది. ఎందుకంటే కళ్యాణ్ విషయంలో బయట నెగిటివ్ పోర్ట్రే అవుతుందని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పిన తర్వాత ఎలాగైనా దాన్ని కవర్ డ్రైవ్ చేసుకోవాలని చెప్పి కావాలని చీర పెట్టింది. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అరే మా కళ్యాణ్ పడాల మమ్మీకి చీర పెట్టింది అని చెప్పి ఆ పాజిటివిటీ తీసుకురావాలని చెప్పి చీర ఇచ్చింది. 100% నేను చెప్పేది నిజం. మీకు ఏదైనా తప్పు అనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. లేదు బ్రో నువ్వు తప్పు మాట్లాడినావు తనుజ అలాంటి మీ ఒపీనియన్ అంటే మీరు పెట్టండి. తనుజ ఫ్యాన్స్ ఉంటే మీరు అట్టయినా నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇదే ఫ్యాక్టర్ 100% ఫస్ట్ నుంచి తనుజ ప్రతి ఒక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాడుకుంటూ వచ్చింది. అక్కడ ఇమాన్యుల్ కానీ బర్నీ కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాలని వాడుతుంది. సో మీరు కావాల్సి తన గేమ్ మొత్తం ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ నుంచి తనకి ఎవరు సపోర్ట్ చేసినా కూడా లేదు సార్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేరని లాస్ట్ వీకే అన్నది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చిపోయిన తర్వాత నాకు బిగ్ బాస్ హౌస్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కళ్యాణ్ అన్నది. మరి లాస్ట్ వీక్ ఏమైంది ఆ వర్డ్? సో ఇక్కడ ప్రతిదీ ఫ్లిప్ 100% మహానటి ఎవరు అంటే తనుజ గారు. యాక్టింగ్ ఎవరు చేస్తున్నారంటే తనుజ గారు. సింపతి ఎవరు ట్రై చేస్తున్నారంటే తనుజ గారు. ఎవరి వీక్ క్యాప్టెన్ టాస్క్లు ఎవరు ఏడుస్తారు అంటే తనుజ గారు. ఎవరు ఫ్లిప్పులు ఎక్కువ మాట మారుస్తారంటే తనుజ గారు. చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి తనుజ గురించి. సో మీరు ఎవరు కొట్టేస్తారనేది మీ ఇష్టం. అలాగే నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో సేఫ్ జోన్లో కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, బర్నీ గారు. వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 35%, బర్నీ గారు ఓటింగ్ 18%, ఇమాన్యుయల్ ఓటింగ్ 24%లో ఉంది. డేంజర్ జోన్లో ఉన్నది డెమాన్ పవన్, సంజన. వీళ్ళ ఓటింగ్ అనేది 9%లో సంజన ఉంది, 10%లో డెమాన్ ఉన్నాడు. ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఎవరు అంటే దివ్యానికిత ఉంది. తనకు ఓన్లీ 5% ఓట్లు మాత్రమే కొనసాగుతున్నాయి, ఓన్లీ 5%. కానీ బిగ్ బాస్ మామ ఏదైనా మాయ మతలబ్ చేసి డెమాన్ పవన్ వెళ్ళొచ్చు, సంజన అన్న వెళ్ళొచ్చు, దివ్యనికిత. వీళ్ళు ముగ్గురుట్లో ఒకరు 100% అవుట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్కు కావాల్సింది కంటెంట్. ఇదే ఇద్దరు కొట్లాడే విధానం. ఎందుకంటే దివ్యనికితకు తనుజ పడట్లేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కంటెంట్ వస్తుంది కాబట్టి మేబీ బిగ్ బాస్ ఆలోచించి తనను సేవ్ చేయొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ టీఆర్పీ షో కాబట్టి తనకు నచ్చినట్లు చేస్తాడు. అలాగే టాప్ 5 ఎవరుండే ఛాన్స్ ఉందంటే 100% కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ, రీతు చౌదరి. ఈ 5 మెంబర్స్ ఉంటారని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏమైనా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే 100% కళ్యాణ్ పడాలకు ఉందని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ప్రకారము తనుజ విన్నర్ అవుతుందా లేకపోతే ఇమాన్యుయల్ విన్నర్ అవుతారా, ఎవరైతారు వీళ్ళు ముగ్గురులో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ టాప్ 5 ఎవరు ఉంటారనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. యాక్చువల్గా చెప్పాలంటే నా పాత ఛానల్ డిలీట్ అయింది. ఒక 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అయింది. సో మీరు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త యూట్యూబర్కి సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త వీడియోలు అయితే వస్తాయి. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.